రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీళ్ళతో పాటు ఇక ముగ్గురు ఎవరైతే ఉన్నారో ముగ్గురు మాజీ విద్యా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇతర దేశాల ప్రతినిధులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, అలాగే దేశంలోని ఫిల్మ్ స్టార్లు, క్రికెటర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒక కన్నుల పండుగలాగా ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం 7:15 ప్రారంభమవుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ అలాగే కూటమికి సంబంధించి అందరూ అక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మురళీ మనోహర్ జోషి కూడా ప్రస్తుతం అక్కడికి హాజరైనట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ఇటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా అక్కడ చేరుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా ఆ కార్యక్రమానికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అవుట్ సైడ్ ఆఫ్ రాష్ట్రపతి భవన్ ఆ పరిసర ప్రాంతాలు మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి కోలాహలం ఉంది అనేది కొద్దిసేపటి క్రితం కంగనా రనౌత్ ఎంపీగా గెలుపొందిన కంగనా రనౌత్ కూడా అక్కడికి చేరుకున్నారు. దాంతోపాటు మరికొంతమంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సతీ సమేతంగా అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ అనేది చెప్పుకోవాలి, ఎందుకంటే ఒక్కసారిగా కోలాహలంగా మారిపోయింది వేదిక అంతా. విజువల్స్ మీరు చూస్తున్నారు.